పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు పిల్లరా. వాక్య వించున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ఆ సృష్టికర్త దేవుడు ప్రతిరోజు మీ గురించి మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి అద్భుతం విజయాన్ని ఆయన ఇస్తున్నాడు. కానీ ఏ విషయం గురించి కూడా నిరాశపడక ఆ సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసంతో మీరు జీవించండి పిల్లరా. అద్భుతమైన కార్యాలు చేసి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఓకే, ఇది నేను ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయ కాల సమయంలో మరొకసారి నీ బిడ్డలతో నీ యొక్క స్వరం వినడానికి మేము ముందుకు వచ్చాం ప్రభా. కనుక ప్రతిరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. కనుక ఈ రోజు కూడా నీ వాక్యం ద్వారా నీ ప్రజలమైన మాతో మాట్లాడ మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనంలో చూసినట్టయితే, భయము ఉండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండి. చూసారా, భయము నుండి పాపం చేయకుడి. పిల్లలు మన జీవితాలు దేవుడు చెప్తున్నాడు, భయము నుండి ఏం చేయకూడదు, పాపం చేయకూడదట. భయము పడాలంటే దేనికి? పాపం చేయడానికి. ఈ దినాల్లో దేవుని భయం లేక పిల్లరా ఎవరికి నచ్చినట్టుగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ అనేక శాపాలు అనేక శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు పిల్లరా. పాపం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుడు ఎట్రీతిగా మనల్ని బతకమన్నాడు, ఎట్రీతిగా జీవించమన్నాడు, ఎట్రీతిగా ప్రవర్తించమన్నాడో ఆ వాక్యానికి అనుగుణంగా మనం ప్రవర్తించలేకపోవడం పాపం. వాక్యాన్ని పక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా మన తలంపులను ఆలోచనల్ని బేస్ చేసుకొని మనం జీవించడమే పాపం పిల్లరా. కానీ దేవుడు వాక్యాన్ని అతిక్రమించి జీవించడానికి భయపడమన్నాడు. మన సొంత ఊహలు తలంపులు ఆలోచనలు పెట్టి జీవించడానికి కూడా భయపడమన్నాడు పిల్లరా. యేసు నామమున జరుగును గాక. అందుకంటే భయము నుండి పాపము చేయకడి. మన జీవితాల్లో పాపము చేయడానికి భయపడాలి పిల్లరా. చూడండి, స్కూల్లో టీచర్స్ హోంవర్క్ చేయకపోతే తిడతారు, కొడతారనే భయంతో పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే వారు ఆడుకోకుండా గబ్బగబ్బ హోంవర్క్లు చేస్తారు. కారణం ఏంటి? టీచర్ కొడతారు, తిడతారనే భయంతో. అట్టిదిన పిల్లరా, పాపం కనుక మనం చేస్తే దేవుడి దగ్గర నుంచి శ్రమలు వస్తాయనే ఒక భయం మనకి ఉండాలి పిల్లరా. ఆ భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పాపం చేయకుండా వాక్యానుసారంగా మనం జీవిస్తాం పిల్లరా. ఆ భయం అనేది లేదనుకోండి, మనకు నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా మనం జీవించి దేవుడు ఉగ్రతకి గురి కావాల్సిన పరిస్థితి మనకు వస్తుంది పిల్లరా. కనుకనే మన జీవితాల్లో ఎటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఏదైనా శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నా అందులోంచి మనం బయటకు రావాలన్నా ముందు మనం చేయవలసిన పని ఏంటంటే, పాపం అనేది మనల్ని ఏదైనా ఉందేమో అని మనం స్వపరీక్ష చేసుకొని ఆ పాపమును విడిచిపెట్టాలి పిల్లరా. అందుకే దేవుడు అంటాడు, పాపం విడిచి రండి అని ఆయన నరులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే పాపం విడిచి రండి అని. కనుక మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన మనసులో, మన తలంపుల్లో, మన ఆలోచనలతో లేదా మన శరీరంతో ఏ తప్పులు, పొరపాట్లు, పాపాలు హృదయంలో ఉన్నాయో, మనసులో ఉన్నాయో లేదా శరీరంతో చేస్తున్నావో వాటన్నిటిని విడిచిపెట్టి రండని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు పిల్లరే. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే, పాపముల్లో వచ్చే జీతము మరణము. పాపముల్లో వచ్చే జీతం ఏంటంటే మరణం. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, రేపు పొద్దున అజ్ఞార్థ పురుష నరకానికి మనం వెళ్ళిపోతాం పిల్లరా. అందుకే దేవుడు అంటాడు, పాపము విడిచి రెండైన నరులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక పాపం విడిచి రావాలన్నా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే పాపంతో మనం జీవించి ఈ లోకంలో శ్రమలు అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు, తర్వాత నరకానికి వెళ్ళిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కనుక ఈ లోకంలో మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి, రేపొద్దున పరలోకంలో ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన గురించి ఆజ్ఞాపిస్తున్నాడు, పాపం విడిచారండి అని. అందుకంటాడు, భయం నొంది పాపం చేయకడి. పాపం చేయడానికి భయపడాలంటే పిల్లరా, ఏమో ఈ తప్పు చేస్తే, ఏ పొరపాటు చేస్తే, ఏ పాపం చేస్తే, ఏ శ్రమలు వస్తే అని మనం భయపడినప్పుడు, అదే దేవుడు భయం అనేది మనలో ఉన్నప్పుడు పాపం చేయకపోయారు. ఉదాహరణకి స్కూల్లో పిల్లలు హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతారనే భయంతో గబగబ హోంవర్క్ ఎలా చేస్తారో అట్టి భయము మనకు కూడా దేవుడి పట్ల ఉండాలి. వాక్యం ఇలా చెప్తుంది, ఇలా నడవాలి, అసూయ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, అహంభావం ఉండకూడదు, చెడు చూపులు ఉండకూడదు, చెడు మాటలు ఉండకూడదు, చెడు తలంపు ఆలోచన ఉండకూడదు, జాగ్రత్త, వ్యభిచారం, త్రాగుడు, సిగరెట్ మొదలైన ఇట్లాంటి పాపాలు ఉండకూడదు. అది వాక్యానికి విరుద్ధము. ఇట్లాంటి తప్పులు, పొరపాట్లు, పాపం చేస్తే నేను శ్రమలు పాలవుతాను అనే భయం మనలో ఉన్నప్పుడు పిల్లరా,
పాపం చేయడానికి వెనకడిగేస్తాం పిల్లరా. దేవుడి భయం ఎవరిలో అయితే ఉండదో వారు ఇష్టానుసారంగా జీవిస్తారు, దేవుని ఉగ్రతకు గురవుతారు, వాళ్ళే అనేక శ్రమల పాలు అవుతారు. అలా అనేక శ్రమల పాలు అవడం ఇష్టం లేక దేవుడు అంటాడు, భయం నుండి పాపం చేయకని చెప్తున్నాడు. పాపం విడిచి నా దగ్గరికి రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. చూడండి, కీర్తన గ్రంథం 6వ కీర్తన చూసినట్టయితే పాపం 6వ కీర్తన 7వ కీర్తన 14వ వచనంలో పాపం కంటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భం ధరించిన వాడే అబద్ధముని కన్నాడు. చూడ, పాపం కంటకు ఏం చేస్తున్నాడండి? ప్రసవేదన. కొంతమంది పాపం చేయడానికి వారు ప్రసవేదన పడతారట. పాపం చేయడానికి వారు సంతోషంగా ఆనందంగా ముందుకెళ్తాడు. అయ్యో పాపము ఇది చేయకూడదు అనే వాళ్ళు ప్రసవేదన. చూడ, బిడ్డను కనడానికి ఎలా ప్రసవేదన పడతారు, పాపం చేయడానికి కూడా చాలా మంది అలా ప్రసవేదన పడతారంటే పిల్లరా. అంత ప్రసవేదన పడే పాపం కనడం దేనికి పిల్లరా? అలా పాపం కరిస్తే అంటాడు, దురాశ గర్భం ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. ఏమవుతుందంటే అండి, పాపం గర్భం ధరిస్తే పాపం అనే పంటే మనం కోస్తాం పిల్లరా. అటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేస్తున్నాడు, వాడు తవ్విన గుంటలో తానే పడిపోయాను, వాడు తలించిన చెట్టు వాడి మీదకి వచ్చును, వాడు యోచించిన బలాత్కారం వారి నెత్తి మీదనే పడును. చూసారా, ఎవరైతే ఏ తప్పు పొరపాటు పాపం చేస్తారో దానికి ప్రతీకారం కూడా వాళ్ళు పొందుతారు. అందుకే వాక్యం చెప్తుంది, మీ పాపము మిమ్మల్ని పట్టుకున్నాం. ఎవరు పట్టుకుంటారంటండి? మనం చేసే పాపమే మనల్ని ఏం చేస్తుందంటండి, పట్టుకుంటుంది. ఎవరో మనల్ని పట్టుకోరు. మనం ఏ తప్పు పొరపాటు పాపం చేసామో ఆ పాపమే మనల్ని పట్టుకొని మన బతుకున్న జీవితాన్ని శ్రమల పాలు చేస్తుంది పిల్లరా. బైబిల్ ఎంతోమంది వ్యక్తి జీవితాలు వాళ్ళ జీవితాల్లో పాపములు చేసి శ్రమలు పడి ఆ శ్రమల నుంచి బయటకు రాలేక మరొక తప్పు చేస్తూ అనే వారి జీవితాన్ని చాలా డిస్టర్బ్ చేసుకున్నారు, చాలా శ్రమల పాలు అయిపోయారు. కానీ పిల్లలు, నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం ఆనందం ఉండాలంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలంటే అండి, పరిశుద్ధంగా బతకాలి, వాక్యానుసారంగా బతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. పాపం చేయడానికి ఎటువంటి తలంపు నీకు రాను. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, చిన్నదైన వేరు నీతో మొలుచునేమో, ఏసావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉండినేమో అని జాగ్రత్త పడు అంటాడు యాకోబు పత్రికలు. కనుక చైతన్యం వేరేంటి, పాపం అనే వేరు, వాక్యాన్ని విరుద్ధమైన ఏరు ఏదైనా మనలో ఉంటుందేమో అని మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలంటున్నారా. అలా జాగ్రత్త పడలేదు, ఏసావు భ్రష్టుడే విచారి కింద అయిపోయారు. కనుక మన జీవితాల్లో ఏ రీతిగా నీళ్ళు అసూయ అనే పాపం ఉందా, ఈర్ష్య అనే పాపం ఉందా, గర్వం అనే పాపం ఉందా అనేది, చెడు చూపులు, మాటలు, తలంపులు, ఇట్లా వాక్యం విరుద్ధమైన ఏ పాపం అయినా నీలో ఉందేమో నువ్వు ఎప్పటికప్పుడు సపర్క్ చేసి నువ్వు దిద్దుబాటు చేసుకుంటూ జీవించాలి. పాపం లేకుండా నువ్వు జీవించినప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఎప్పుడైతే పాపం లేదో పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. పాపం ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉండే దేవుడు కాదు పిల్లరా. అందుకే భయం నుండి పాపం చేయకుండా అని చెప్తున్నాడు. అందుకే 7వ కీర్తన చూడండి 12వ వచనంలో, ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పొదును పెట్టను, తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరుచున్నాడు, వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరుచున్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేస్తున్నాడు. చూసారా, ఎవరైతే తప్పు పొరపాటు పాపం చేస్తారో దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు. వారి కొరకు మరణ సాధనాలు సిద్ధపరిచాడట, వారికి కథలన్నీ రోగం వారికి పెట్టాడట, మరణ సాధనములు సిద్ధపరిచాడట, ఆయన వాళ్ళ కొరకు ఖడ్గమును సిద్ధపరిచాడట, విల్లును సిద్ధపరిచాడు. ఎవరికి పిల్లరా? ఎవరైతే పాపం మానరో అటువంటి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అందుకే యోబు గ్రంథంలో కూడా అంటాడు, దేవుడు ఒక్క మాట పలుకును, 2 మాటలు పలుకును, మనుషులు గర్వించలే, వారి యొక్క దేవుడి యొక్క మాటలు వినరు, అందుకే వారిని మంచం మీదకి ఎక్కిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, దేవుడు నిన్ను నుండి హెచ్చరిస్తున్నాడు. ఈ దినాన్ని ఏ తప్పు ఏ పొరపాటు పాపం ఉందో అది మానుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నాకు భయపడి మీరు పాపం చేయొద్దని చెప్తున్నాడు. అలా కనుక దేవుడికి భయపడి పాపం చేయకపోతే దేవుడు మరణ సాధనాలను మనకు సిద్ధపరుస్తానంటున్నాడు, విల్లు నిక్కు పెడతా అంటున్నాడు, ఖడ్గాన్ని మన వైపు తిప్పుతానంటున్నాడు. పిల్లరా, మంచం మీదకి నేను ఎక్కిస్తానని మాట్లాడుతున్నాడు. మంచం మీదకి ఎక్కి దిక్కుండా దేవుడు చేస్తా అంటున్నాడు. ఇటువంటి పనిష్మెంట్ ఎవరికంటే తెలిసి కూడా పాపం చేసేవారికి పిల్లరా. ఇదనాన్ని వాక్యం ద్వారా అనేక విషయాలు నువ్వు నేర్చుకుంటున్నావు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీకు వాక్యం బట్టి నీకు అన్ని తెలుసు, ఏది పరిశుద్ధం, ఏది పాపం, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదో వాక్యం ద్వారా అన్ని విషయాలు నీకు బోధించినప్పుడు
ఆ వాక్యమైన దేవుడికి నువ్వు భయపడు. మనుషులకి పరిస్థితులు మనుషులు చూడట్లేదు, చేయట్లేదు అనుకోకు. మనుషులు చూసినా చేయకపోవడం అది కాదు కదా గుర్తించుకోవాల్సింది. ఆకాశం నుండి ఆ సృష్టికర్త దేవుడు చూస్తున్నాడు. మన మాట ఏంటో, మన తీరేంటో, మన నడక ఏంటో, మనం చేసే పనులు ఎలా ఉన్నాయో. మనుషులు పై రూపం చూస్తారు కానీ హృదయాంతరంగా చూసే దేవుడు. మన హృదయాంతరంగంలో ఏముందో కూడా ఆ ప్రభు చూస్తున్నాడు కనుక నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆచరణలు పరిశుద్ధంగా ఉండాలి, నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉన్నావో పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. నీకు కావాల్సిన ప్రతి అవసరం కొరతను తీరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆనందిస్తాడు. ఏమీ లేకపోయినా పర్లేదు, నువ్వు వాక్యం సరిగ్గా జీవించంతే. దేవుని మాటకు లోబడి జీవించు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించు. నీకు ఏ లోటు కొరత లేకుండా ఆ ప్రభు చూస్తాడు. నీ జీవితాన్ని ఎంతో ఆనందపరుస్తాడు. అందుకే పిల్లరా, మనుషులకు భయపడొద్దు కానీ దేవునికి భయపడు. భయము నుండి పాపం చేయక. సృష్టికర్త దేవుడు ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను ఆయన చూస్తున్నాడని గ్రహించి, ప్రభా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన వాక్యానికి భయపడాలని నేను పాపానికి దూరంగా ఉండు. అందుకే ఒక్కొక్కరు అంటాడు, దుష్టులు ఆలోచించప్పుడున్నాడు ఒక పాపల మార్గం నిలువుగా అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకని మాట్లాడుతున్నాడు కనుక దుష్టులకు దూరంగా ఉండు, పాపం చేయవారికి దూరంగా ఉండు, చెడు బుద్ధి కలిగిన వాళ్ళకి దూరంగా ఉండి పిల్లారా. వాక్యాన్ని అనుసరించే వాళ్ళకి, దేవుడి పట్ల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించే వాళ్ళతో నువ్వు సహవాసం చేయి. పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. దుస్తులకి పాపాలకి దూరంగా ఉండు, పాపం చేయవారికి దూరంగా ఉండు, నువ్వు పాపానికి దూరంగా ఉండు. అప్పుడు నీ బ్రతుకుల్లో సంతోషం, ఆనందం, శాంతి, సమాధానాలు ఇచ్చే దేవుడైనాడు కనుక భయము నుండి దేవుడికి భయపడి పాపానికి దూరంగా ఉండు. అప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు, నీతో కలిసిపోయి ఉంటాడు, నీలో అంటకట్టుబడి ఉంటాడు, నీతో ఐక్యపరచాడతాడు. ప్రతి క్షణము నీకే అవసరమైన కొరత తీరుస్తాడు, నేను సంతోషపరిచి ఆనందపరుస్తాడు. భయముల నుండి పాపం చేయకుండా పరిశుద్ధాత్మతో నీ జీవితాన్ని తన చేతుల్లో తీసుకొని ఊహించిన తలంచిన మేలుతో ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాడు. పాపం చేయడానికి భయపడలేదు అనుకోండి, మన జీవితంలో శ్రమలు మనమే తెచ్చుకొని జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతాం. అలా ఉండకూడదని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు పిల్లరా. ఒకే ప్రార్థన చేద్దాం. దేవ ఉదయ కాల సమయంలో ఇంక భయం నుండి పాపం చేయొద్దని చెప్పు కనుక భయం నుండి పాపం చేయకుండా ఉండడానికి మీరు సహాయం దయచే. నీ వాక్యమైన దేవుడికి భయపడి నువ్వు ఎట్టి రీతిగా నడవమని చేత అట్టి రీతిగా నడిచే కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. ఈ పరలోక దేవుని సౌరందన్న వాక్యం ఉంటే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆ దేవుడు నిన్ను నన్ను అన్ని విషయాల్లో కాపాడుతున్నాడు కనుక ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండు. ఏ విషయం గురించి భయపడకు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కానీ తెలియజేయండి. మీకోసం ప్రార్థించేవారు ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేసే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.